సింగనగర్ పరిస్థితి ఏముందండి, తలకు మించిన నీళ్ళు వచ్చేసినాయి. ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయం అందలేదు. ఏదో మీ మనసు ఉన్నోళ్ళు పెద్ద మనసు చేసుకొని ఏదో వాటర్ బాటిల్ ప్యాకెట్లు అవి పంచి పెడుతుంటే దానికి జనం ఎగబడుతున్నారు. ప్రతి డివిజన్కి ఒక మంత్రిని పెట్టి సహాయ చర్యలు చేస్తారు. మంత్రిగా ముఖ్య సీఎం గారు చెప్తున్నారు, చాలా చెప్తారు, కానీ చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఇది 4వ రోజు, ఆదివారం పొద్దున్న 9ంటికి వచ్చింది వరద. ఇవాళ బుధవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. వచ్చిన వాళ్ళు ఎవరండి? ఊరు వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది విషయం. చంద్రబాబు గారు అద్దరెదురు కూడా తిరుగుతున్నారు కదా ఏరియాలో. రెండింటికి వచ్చి ఆ సొంత దాకా వచ్చేసి జనాలు నరులు కనిపిస్తామా మీరేం భయపడమాకండి మేము ఉన్నామని చెప్పి 2 బిస్కెట్లు ఇచ్చి వెళ్ళిపోతే సరిపోయిద్దా సార్? 2 బిస్కెట్లు ఇచ్చేసి అక్కడ రెండింటికి అర్ధరాత్రి వచ్చి మేము ఉన్నామమ్మా మీరు అందరూ భయపడమాకండి అంటే సరిపోయిద్దా? పడవలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి పడవలు? ఎంతమందిని ఎక్కించుకెళ్తున్నారు? వచ్చేవాళ్ళే ఒక 10 మంది వస్తున్నారు, 2 ఎక్కించుకుంటున్నారు. మళ్ళీ వస్తాం ఆగండి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గర్భిణీలు, ఒక ఆయన పేషెంట్ కాళ్ళు చేయి పడిపోయిన తీసుకెళ్ళడానికి భుజాలు పట్టుకొని 2 పేషెంట్లు ఎత్తుకెళ్ళారు. అసలు ఏమి రావట్లేదు. ఫుడ్ వస్తుంది, ఆ బ్రిడ్జి మీద పెట్టేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. ఏమైనా ప్రజలకు అందుతుందా? ప్రజల దాకా తీసుకొచ్చి ఇస్తున్నారా? వస్తుంది. మంత్రులతో ఒక డివిజన్ లో ఒక మంత్రిని పెట్టి ఏర్పాటు చేసి చెప్పారు కదా. ఏ మంత్రి వచ్చారు? వచ్చి బ్రిడ్జి మీద నుంచొని అయ్యా అన్ని వచ్చేసినాయి, మీడియా మీద ఫోటోలు దిగేసి అయ్యా అన్ని వచ్చేసినాయి ఇంకొని తెచ్చేసామంటే అయిపోయిందా? ఆ బ్రిడ్జి తీసుకొచ్చి పంచిద్దండి పేషెంట్లని. మా మునిగిపోయిన వాళ్ళందరూ నాలుగు పంచిద్దా? పంచదు. వాళ్ళు వచ్చి ఎవరైనా పడవలు వస్తున్నాయి, ఫుడ్ వచ్చి ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చేళ్ళొచ్చుగా. అలా ఏమీ లేదు, ఇసిరేస్తున్నారు. పాలబెట్టి కుక్కలు ఇసిరినట్టు ఇసురుతుంటే జనాలు లేక దిక్కు లేక అయ్యే పట్టుకొని వేలాడుతున్నారు. ఎవరికోసం హెలికాప్టర్లు? హెలికాప్టర్ ఏంటి? అంత ఇంట్లో ఉన్నడికి వచ్చి హెలికాప్టర్ ఆగిద్దా? వైర్లు ఉన్నాయి, అంత బుద్ధి లేదా? మరి ఎంత పిచ్చోళ్ళు కాకపోతే జనాలు అలా చెప్తారు మీడియాల ముందు. అది ఉందండి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాము, ఏంటి ఉపయోగం ఏముంది? కనీసం ఒక ముందే హెచ్చరికలన్నా జారీ చేయాలా? చేయకుండా అప్పటికప్పుడు నీళ్ళు వదిలేస్తే ఎక్కడికి వెళ్తారు జనాలు? ఎక్కడ? కేవలం మ్యాన్ మిస్టేక్ అంతే. ఇది 100%. ఇంతమంది ఏం కనీసం కాషన్ కూడా లేదు, కనీసం స్క్రోలింగ్ లేదు, ఏమీ లేదు. టక్మని వదిలిపాడేశారు. ఇన్ని లక్షల మంది రోడ్లు పాలైపోయారు, చచ్చిపోయారు జనాలు పేషెంట్లతోటి. ఏమి ఇదిగో లోపల ఉన్న వాళ్ళకి రావట్లేదు, బయట ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, కానీ మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, లోపల ఉన్న వాళ్ళకి రావట్లేదు. ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం? వాట్ ఇస్ ద యూజ్? సార్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి? అసలు రాకుండా ప్రివెన్షన్ ఉంది కదా. ఇంత టెక్నాలజీ ఉంది. ఆల్రెడీ 29వ తారీఖున సెంట్రల్ ఏఎండి ఇన్ఫార్మ్ చేసింది ఇంత ఫ్లడ్ వస్తుంది ఇదని చెప్పి. ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ పోయింది ఇంత సిస్టమ్ అంతా? అధికారుల వైఫల్యం అంటారా? అయ్యి ఉండొచ్చు. ఎవరైనాను, అధికారులే కావచ్చు, అడ్మినిస్ట్రేషనే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా కావచ్చండి. ఇది చూడండి, ఇంత ఫ్లడ్ అసలు ఎప్పుడు మా బుద్ధి తిరిగిన తర్వాత ఎప్పుడు లేదు. కానీ ఇంతకన్నా హై పర్సంటేజ్ వాటర్ అయితే వచ్చింది ఏమో, కానీ అదంతా పోయింది కదా. ఇప్పుడు ఏముంది? ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు అండి. మేము వచ్చి తీసుకుని వెళ్తున్నా కానీ కూడా లోపలికి వెళ్ళనట్లేదు. ఎందుకని ఇక్కడ ఇంత కాపలా ఇళ్ళు? నాకు అర్థం కావట్లా. ఎవరున్నా సరే కూడా మరి మేము వెళ్ళాలి కదా, తింటాకి పిల్లలు ఉన్నారు, మరి మేము ఎట్లా చేయాలి? ఒక్కళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. బియ్యం వేయలా, ఏం వేయలా. ఏమనంటే హెలికాప్టర్లో ఇసురుతాం అంటున్నారు. హెలికాప్టర్లో ఇసురుతుంటే సగం పగిలిపోతున్నాయి. ఏ మంత్రి వచ్చారు? ఎవరు వచ్చారు? మా వైపు రావాలంటే మేమే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. పొద్దున బాంబే కాలనీ డిస్నీలాండ్ దగ్గర అక్కడ ఎవరినన్నా కనుక్కోమని ఎంత లోతుందో నీళ్లు. ఏం లే, అడిగితే మీరే ట్రాక్టర్లు వేసుకొని మీరే ఆటోలు వేసుకొని రండి అంటున్నారు. ఇక తీరా మేము పట్టుకొని వస్తే మళ్ళీ పడవకి ఇంతని పెడుతున్నారు, వాటర్ బాటిల్కి ఇంతని పెడుతున్నారు. ఎవరు ఫ్రీగానా? బయటికి తీసుకెళ్తే 100 రూపాయలు. ఏది వాంబే కాలనీ నుండి పైపులో తీసుకొస్తే 100 రూపాయలు. ఏం లేదండి. ఇక్కడ మొత్తం మునిగిపోయింది సార్. మా ఇల్లు అయితే రేకులు కూడా కనిపించట్లేదు, మునిగిపోయింది పూర్తిగా. అయితే మేము బట్టలు కానీ ఏమీ లేవు. మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము బయటే ఉంటున్నాం, 4 డేస్ నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము. అది సహాయం అయితే జరుగుతుంది కానీ బయట జరుగుతుంది సార్. లోపల వాళ్ళకి ఎవరికి ఏమీ అందట్లేదు. వాటర్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ టైం సార్ ఇట్లా రావడం. అంటే మేము పుట్టిన కాడి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇది మా అమ్మ వాళ్ళు అయితే పేటలోనే ఉండిపోయారు, ఆర్ఆర్పేట. మాకు ఎటు వెళ్ళడానికి ఏమీ లేదు, ఇక్కడే ఉంటున్నాం ఈ బ్రిడ్జి మీదే. నేనైతే కట్టుగుడ్డలతో నైటీతో వచ్చేసాను. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు వేసుకొని వచ్చా. ఆ నైటీతో ఉండలేక అనీజీగా ఉండి. అది
ఫుడ్ అయితే ఇక్కడ అన్నీ బాగానే జరుగుతున్నాయి సార్, అన్నీ టయానికి అందుతున్నాయి. బట్ ఏంటంటే లోపల వాళ్ళకి మాత్రం ఏది లేదు. వాటర్ కానీ అంతా ఇక్కడే జరుగుతుంది. లోపల వాళ్ళు అయితే లాక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. అట్లా అయితే జరుగుతుంది సార్. ఇందిరానాయక్ నగర్ సార్, స్మార్ట్ లైన్ ఉంది కదా అక్కడ సార్. మా ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయింది, ఏమీ లేవు. అది అంటే ఏమో సార్, ఎక్కడ తిరుగుతున్నా మాకైతే ఇప్పుడు నాకు అనిపించలేదు. తిరుగుతున్నారంట, చూస్తున్నారంట కానీ సార్. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కదా ఉన్నది, మేము అక్కడ ఉండిపోయాము. అక్కడ నుంచి అంటే మాది ఆర్ఆర్పేట, మాది అక్కడ మొత్తం మునిగిపోయిందండి. అంటే చాలా మంది ఆడే ఇరుక్కుపోయారు, మా పిల్లలు కానీ అందరూ ఆడే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ సప్లై అవుతుందా తెలియదు మాకు, ఎందుకంటే వాటర్ ఫుల్ వల్ల మమ్మల్ని అటు పక్క అసలు పోనీయట్లేదు, మేము అటు పక్క వెళ్ళట్లేదు. చాలా ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇంకా 5 days లో ఇంకా పూర్తిగా వచ్చేసిద్ది అంటున్నారు సార్. మరి ఎలా ఉండాలి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు సార్. ఎన్ని రోజులు రోడ్డు మీదనే తిని ఉంటాము, మాకు ఈ ఫుడ్ ఏమి లేకపోయినా పర్వాలేదు సార్. ఆ వాటర్ క్యూర్ అయ్యేలా చూడమని అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను సార్. ప్రభుత్వానికి ఇదే నేను కోరుకుంటున్నాను. మాకు ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా ఉంటాం సార్. వాటర్ వెళ్ళిపోయేటట్టు ఎట్లకట్లా చేయండి సార్. ఎన్ని రోజులు బట్టలు లేకుండా రోడ్డు మీదే తినేసి ఉండలేం కదా సార్. అన్నీ వదిలేసుకొని మేము అవి కొనుక్కోలేని కూడా పరిస్థితి. అది చేతులు. మా పేరెంట్స్ ఆర్ఆర్పేటలో ఉండిపోయారు సార్. వాటర్లోనే ఉన్నారు సార్, వాటర్లోనే ఉన్నారు. బట్ట వాళ్ళకి అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి అందట్లేదు సార్. టయానికైతే ఏమీ లేదు లోపలైతే. అసలు మొన్న అయితే బోట్లు కూడా వెళ్ళనివ్వలేదు పేటలోకి. రావట్లేదండి అసలు ఏమి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఇక్కడికి వచ్చి వాటర్ పట్టేసుకొని వెళ్ళాము, మాకు తినటానికి కూడా సరిగ్గా ఏమీ అందట్లేదు. కాకపోతే హెలికాప్టర్లో వేస్తున్నారు లేని అవి వాళ్ళు బలం ఉన్నోళ్ళు వాళ్ళకి అందుతున్నాయి, మాలాంటి వాళ్ళకి ఏమీ అందట్లేదు. మాకు కొద్దిగా అలాంటి నిత్యావసర సరుకులు అలాగ రావాలని మేము వస్తున్నాయండి, అవి అందే వాళ్ళకి అందుతున్నాయి. పంపిస్తున్నారు బాగానే, కానీ మాకు అందాలి అందే వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నాయి, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి అందాలి కదా. అదే ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, అలాంటి మెడిసిన్స్ అయినా ఏమైనా ముసలోళ్ళకి క్యాంపులు ఉన్నాయి. కాకపోతే మాకు ఇక్కడ లేవండి కొద్దిగా అపార్ట్మెంట్లలో. మాది ఇక్కడ అండి ఈ బ్లాక్ లో ఇక్కడే. బాగా చేస్తున్నాడు, జనాలకి బాగా చేస్తున్నాడు. అంటే ఏంటి అన్ని ఎంతమంది ఏంటో చేసేది, ఆయన చేసేది సీఎం చేసేది ఏంటి, ఇచ్చేది దొరికినోడు దొరుకుతుంది, దొరకనోడికి మెల్లకుండా ఉంటుంది. చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఎందుకు ఆయన చెప్పండి. బాగానే సప్లై. నేను మధురానగర్ నుండి వచ్చా. ముంపు అక్కడ గండి కొట్టింది. ఇప్పుడు చూడడానికి వెళ్ళాము. ఎక్కడ అయ్యా మా బొమ్మర కాలనీ పక్కనే అయ్యా, బోట్లో తెచ్చారయ్యా. ఏం ఫుడ్ మా సందులోకి ఎవరు ఉందా, కొద్ది కాయలు అవి 5 పాలు తీసుకొచ్చారా, భోజనం అవి తీసుకురాలే మాకు రాలేదయ్యా భోజనం. 3 రోజులు రాలేదా అంటే ఈ మెయిన్ రోడ్డు తిరుగుతున్నారా, మా సందులో రాలేదయ్యా. సందుల్లోకి ఎవరు రావట్లే 3 రోజుల నుంచి. ఎక్కడండి వచ్చేది, మాది 19వ బ్లాక్ బి. ఆ 19వ బ్లాక్ కానీ ఎవరు రావట్లా. ఎక్కడ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటున్నాం మేము. ఈ వంతిన దగ్గరికి వచ్చి ఒక 1/2 కిలోమీటర్ నుంచి వస్తున్నాం వాటర్లో. ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాలి. బోట్ పరిస్థితి పేషెంట్లకు బాగానే తీసుకెళ్తున్నారు, పేషెంట్కి మాత్రం అసలు లేదు ఇబ్బంది. లోపలికి నిన్న వచ్చేసానండి, మా ఇంటికాడ నుంచి నీళ్లు ఉన్నాయని ఉండలేక అమ్మవారింటికి వెళ్ళిపోయా. మళ్ళీ ఆయనకి పవర్ బ్యాంక్ ఇస్తానికి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు వెళ్ళలేదు, ఇంకా లోపలికి వెళ్తున్నా. పర్లేదండి, లోపల మాత్రం సొందుల్లోకి అందట్లేదండి మాకు. ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్ళాలంటే అవ్వట్లేదని ఇంటికి వెళ్ళిపోయాం నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి. లేదండి, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, డాబాలు ఉంటాయి కదా. పడవలు ఎక్కించుకోమంటే ఎక్కించుకోవట్లా, డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు, మనిషికి 500 అంత తీసుకుంటున్నారు. చాలా దూరం ఉండిద్ది. భోజనం కూడా